టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గాలకు సంబంధించిన బాధ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మొత్తం పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతటితో ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం. మనం సూపర్ సిక్స్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం కాబట్టే ఇటీవల సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన రిసెప్షన్ దొరికింది మనకి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు పబ్లిక్. ప్రజలంతా అంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే అర్థం మనం అంత అద్భుతంగా కార్యక్రమాలని చేస్తున్నామని. ఎమ్మెల్యేలని, పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎవరిని ఎక్కడ అడ్డుకున్న దాఖలాలో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే దాఖలాలు లేవు. ప్రజలు చాలా పాజిటివ్గా ప్రభుత్వం పట్ల ఉన్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. మేము సెపరేట్ మెకానిజం ద్వారా, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారనేది తెలుసుకున్నాం. చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది అంటూ ఆయన పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా అభినందించారు. సేమ్ టైం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు అందిస్తున్నామనే విషయం చెప్తున్నారు. ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. వాటిని కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. సో పార్టీకి సంబంధించిన అనేక అంశాలపైన ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చెప్పారు.